హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజైతే రొట్టెల పండగకైతే వచ్చాము. ఇక్కడ రొట్టెల పండగ బారా షహీద్ దర్గాకి అయితే వచ్చాం. లోపలికి వెళ్ళాలంటే మాకైతే వెహికల్ పాస్, విఐపి పాస్ ఉన్నాయి కాబట్టి త్వరగా అయితే వెళ్ళగలిగాం. అక్కడైతే చూసాము, దర్గాలో అంతా చూసి ప్రార్థనలు చేసి దండం అయితే పెట్టుకొని వచ్చాము. బాగా జరగాలి, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తామని మొక్కున్నాం. ఇక్కడ నేను చూసింది ఏంటంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరైతే వచ్చారు. కులాలు మతాలు ఏం లేవు, అందరైతే సమానంగా వచ్చి తమకు కావాల్సిన రొట్టెలు అయితే పట్టుకోవడం, వదలడం అలాగైతే చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం రొట్టెలు అయితే ఇవ్వట్లేదు. మీరు బదులుగా ఏమి ఇస్తారు చెప్పండి, మేము అదే ఇస్తాము. మళ్ళీ మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, వేరే వాళ్ళు అడుగుతారు మళ్ళీ బదులు. ఎక్స్చేంజ్ ఆఫర్ లాగా ఉందన్నమాట. నేను ఏమైనా రొట్టె పట్టుకుంటే నాకు ఇవ్వండి అంటే నా దగ్గర ఉన్న 2 రొట్టెల్లో కూడా బాగు నేను పెట్టుకొని మిగతా రొట్టె ముక్కలు తలా కొద్దిగా ఇచ్చాను. ఇక్కడ ఆ యొక్క మంచి ఇది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంత ముక్కైనా తిని స్వామి ఈ స్వర్ణాల చెరువులో ఆ నీళ్లు చల్లుకొని పుణ్యంగా ఆనందంగా వెళ్ళారు. చాలా సంతోషంగా ఉంది. మేమైతే చెరువు దగ్గరికి అయితే చేరుకున్నాం. అక్కడైతే అందరినీ అడిగాం, చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె కోసం అయితే తిరిగాం. 1 గంట తిరిగినా అసలు ఎవరికోళ్ళు ఇచ్చుకుంటా ఉన్నారు. కానీ మన కొత్త వాళ్ళకైతే అసలు చాలాసేపు పట్టింది తీసుకోవడానికైతే. ఇంకా ఒక ముస్లిం ఆమె అయితే నాకైతే ఆరోగ్య రొట్టె అయితే ఇచ్చింది. చదువు రొట్టె ఇంకొక ఆమె ఇచ్చారు. ఉద్యోగ రొట్టె అయితే అస్సలు దొరకలేదు. ఇంకా ఉద్యోగ రొట్టె దొరకలేదు కదా అని వచ్చేస్తుంటే ఒక ఆమె అయితే కొద్దిగా అంటే ఆమె తీసుకున్న దాంట్లో 1 రవ్వ అయితే అందరికీ పంచింది. నాకు కూడా కొద్దిగా ఇచ్చారు, తిన్నాను ఉద్యోగ రొట్టె. చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అన్నీ జరిగితే నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చి చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె వదలాలి. ఈ రొట్టెల పండగకి అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారంట. ముంబై, గుజరాత్, మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచో వస్తారంట. అమెరికా నుంచి కూడా వస్తారంట. ఫారిన్ విదేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండగకి అయితే వస్తారు. మన నెల్లూరులో ఈ రొట్టెల పండగ అయితే చాలా ఫేమస్ అండి. మీలో ఎంతమంది రొట్టెల పండగకి వెళ్ళారో కామెంట్ అయితే చేయండి. మీరేం రొట్టెలు పట్టుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.